Hi guys, welcome to Krichadu Venkatesh. Well done, young Indian team. Well done, new captain Shubman Gill. Very well done, యశస్వి జైస్వాల్. ఇండియన్ క్రికెట్లో ఒక కొత్త చాప్టర్కి ఈ యంగ్ టీం ఒక అద్దరిపోయే ఆరంభం అందించారు. టాస్ ఓడిపోయినా ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన గ్రీన్ పిచ్ ఎలాంటి తడబాటు లేకుండా, ఎలాంటి తొట్టుబాటు లేకుండా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసి 359 రన్స్ చేశారు. 10 లాస్ ఆఫ్ జస్ట్ 3 వికెట్స్. చాలా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. డే 1 మాట ముగిసేసరికి మరి ఇక్కడి నుంచి మ్యాచ్ గెలుస్తారా, డ్రా చేసుకుంటారా, ఓడిపోతారా అనేది వేరే విషయం. కానీ స్టార్ట్ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎంత బ్యాలెన్స్డ్గా, ఎంత కాన్ఫిడెంట్గా తన ఇన్నింగ్స్ ఆడాడు. ఎందుకంటే అవుట్ సైడ్ ఏషియా అతని హైయెస్ట్ స్కోర్ 91. అది ఎప్పుడో 2021లో వచ్చింది ఇన్ ఆస్ట్రేలియా బ్రిస్బెయిన్ టెస్ట్లో. సో అతను ఇంగ్లాండ్లో 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. హైయెస్ట్ స్కోర్ 28 మాత్రమే. 3 టెస్ట్లో 6 ఇన్నింగ్స్ ఆడితే 28 వాజ్ హిస్ హైయెస్ట్ స్కోర్. కానీ ఇక్కడ వచ్చి రావడం నుంచి అతను ఆడిన తీరు, ఎట్ వన్ స్టేజ్ ఈ వాజ్ స్కోరింగ్ రన్ ఏ బాల్, అంటే ఆల్మోస్ట్ 1 డే ఇన్నింగ్స్ లాగా ఆడాడు. సో అంత అగ్రెసివ్ అని అనగానే నేను కాన్ఫిడెంట్గా, పాజిటివ్గా ఆడిన బ్యాటింగ్ అతను. సో అతను ఆడిన తీరు తర్వాత 50 దాటిన తర్వాత స్లో డౌన్ అయిపోయి, అంటే బాగా స్లో డౌన్ కాదు, 50 దాటిన తర్వాత మరింత నెమ్మదించి చివరిదాకా నిలబడి ఈ వాజ్ స్టిల్ బ్యాటింగ్ అట్ 127. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ అతనికి కంపెనీ ఇస్తున్నాడు 65 రన్స్తో. అంతమంది యశస్వి జైస్వాల్ ఒక సూపర్బ్ 100 కొట్టాడు, 101 రన్స్. అండ్ కేఎల్ రాహుల్ ఒక మంచి సాలిడ్ స్టార్ట్ కూడా అందించాడు. సో ఏ రకంగా చూసుకున్నా పర్ఫెక్ట్ స్టార్ట్ ఫర్ ది లాంగ్ సిరీస్ బై ఇండియా. యంగ్ టీం నుంచి ఇలాంటిది ఎవరు ఊహించలేదు. వీళ్ళు మన కింద కామెంట్స్ కూడా పెట్టారు, 4-1 తోడిపోతారు, 5-0 తోడిపోతారు, అది ఇది అని చెప్పి రకరకాలుగా దెర్ వర్ సో మెనీ థింగ్స్ వర్ సెడ్ అబౌట్ దిస్ టీమ్. కానీ వీళ్ళు అందరి అంచనాల్ని తారుమారు చేశారు. అంచనాలకి మించి పర్ఫామ్ చేశారు. డెఫినెట్గా అంచనాలకు మించి పర్ఫామ్ చేశారు. ఫుల్ మార్క్స్ ఎవరికి వస్తాయంటే కెప్టెన్ శుభ్మన్ గిల్. ఎందుకంటే కెప్టెన్సీ భారం అది ఇది అని అనుకున్నాం కదా. ఇంగ్లాండ్లో బాగా ఆడలేడు, అవుట్ సైడ్ ఇండియా హీజ్ ఎ వేస్ట్. అసలు నన్ను అడిగితే అసలు కెప్టెన్ కాబట్టి అతను టీంలో ఉన్నాడు, లేకపోతే అసలు టీంలోనే ఉండడు. ఇలా రకరకాలుగా అతని మీద అనేక రకాల కామెంట్స్ చూసాం. ఈజ్ డెఫినెట్లీ అండర్ ఫైర్. బట్ అతను ఆడిన తీరు, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్, అతని క్లాస్, ది కైండ్ ఆఫ్ షార్ట్స్ ఈ ప్లేడ్, ఆ సిల్క్ అండ్ డ్రైవ్స్, బ్యూటిఫుల్ డ్రైవింగ్ త్రూ ద వీ. అతను ఆడిన షార్ట్స్ మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి. డి నాట్ పుట్ ఏ సింగిల్ ఫుట్ రాంగ్ ఇన్ ద ఎంటైర్ ఇన్నింగ్స్. ఒక టాప్ ఎడ్జ్ వెళ్ళింది, టాప్ ఎడ్జ్ ఒక్కటి కొంచెం 6 వెళ్ళింది, అది మినహాయిస్తే నథింగ్ ఛాన్సెస్ నాక్ ఫ్రమ్ శుభ్మన్ గిల్. అండ్ అఫ్కోర్స్ యశస్వి జైస్వాల్ ఇదే ఇంగ్లాండ్ టీం పైన వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు 5 టెస్ట్ సిరీస్లో 2 డబుల్ సెంచరీలు చేశాడు. అదే కైండ్ ఆఫ్ ఫామ్ ఇక్కడ కంటిన్యూ చేశాడు యశస్వి జైస్వాల్. అండ్ రాహుల్ ఎప్పటిలాగే ఒక చాలా మంచి స్టార్ట్ అందించాడు. రిషబ్ పంత్ కూడా చాలా కంట్రోల్డ్గా స్టార్ట్ చేశాడు. మీకు షోయబ్ బషీర్ బౌలింగ్లో 4 రన్స్ కూడా, ఓవరాల్గా ఇండియా రన్ రేట్ చూస్తే ఏంటంటే 4 పాయింట్ సంథింగ్ ఉంది. కానీ షోయబ్ బషీర్ లాంటి ఒక ఆఫ్ స్పిన్నర్ని మాత్రం చాలా కేర్ఫుల్గా ఆడారు మనం. అంటే దేవర్ పుట్టింగ్ ప్రైస్ ఆన్ దేర్ వికెట్లు పారేసుకోవడం. స్పిన్నర్ వచ్చాడు కదా, స్పిన్నర్ మీద ఏరీ షాట్స్ ఆడదాము, గాల్లో కొడదాం, అలా కాకుండా చాలా చాలా కేర్ఫుల్గా, చాలా కాషన్ బ్లెండెడ్ విత్ అగ్రెషన్తో మన వాళ్ళు బ్యాటింగ్ చేశారు. దానికి షోయబ్ బషీర్ బౌల్డ్ వెల్, ఆఫ్ కోర్స్ చాలా టైట్ లైన్స్ అతను బౌలింగ్ వేశాడు. బట్ స్టిల్ మన టీం ఆడిన తీరు, ముఖ్యంగా రిషబ్ పంత్ కూడా స్టార్టింగ్లో చాలా చాలా స్లోగా ఆడాడు, చాలా కేర్ఫుల్గా ఆడాడు. రావడంతోనే అతను ఒక బౌలర్ తలపై నుంచి ఒక ఛార్జింగ్ డౌన్ ద వికెట్ ఒక 4 కొట్టాడు బెన్ స్టోక్స్ బౌలింగ్లో. ఆ తర్వాత మాత్రం అతను చాలా చాలా కేర్ఫుల్గా ఆడాడు. సో ఓవరాల్గా టీం ఎంత రెస్పాన్సిబుల్గా ఆడుతున్నారు యంగ్స్టర్స్, ఎంత బాగా ఆడతారు, ఎంత ఫ్రీగా ఆడతారు అనేది ఒక మన ఎగ్జాంపుల్గా మనకి మొత్తం ఇన్నింగ్స్ అంతా కనిపించింది. టాస్ ఓడిపోయాడు శుభ్మన్ గిల్. ఇంగ్లాండ్ కెప్టెన్ ఎవరైనా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. శుభ్మన్ గిల్ కూడా అదే చెప్పాడు, నేను కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకున్నాడని చెప్పాడు. ఎందుకంటే పిచ్లో పెద్దగా ఏం లేదు, అంత గ్రాస్ కూడా లేదు. మనం ముందు చూసినప్పటికీ ఇప్పటికీ గ్రీన్ టీంజ్ అయితే ఉన్నది, కానీ
గ్రాస్ కూడా లేదు, ఎండ కాస్తా ఉంది ఫస్ట్ సెషన్లో. తర్వాత క్లౌడ్స్ వచ్చినాయి, లంచ్ తర్వాత కొంచెం క్లౌడ్ కవర్ కనిపించింది కానీ బట్ స్టార్టింగ్లో అయితే మంచి ఎండ కాసింది. ఆ టైంలో మరి గుడ్ టాస్ టు లూజ్ అని అనుకుంటున్నాను నేను. మంచి టాస్, ఓడిపోవడం మంచిదైంది శుభ్మన్ గిల్. మనం వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చుంటే వాళ్ళు కూడా పెద్ద స్కోర్ చేసిన వాళ్ళే. వాళ్ళ బ్యాటింగ్ కూడా చాలా బాగుంది కదా. బట్ ఓకే, కండిషన్స్ బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నాయి. దెర్ ఈజ్ నాట్ మచ్ ఇన్ ది పిచ్. స్టార్టింగ్లో బాల్ మూవ్ అయింది, డెఫినెట్గా దెర్ వాజ్ సమ్ మూవ్మెంట్, కానీ వాళ్ళు బౌలింగ్ సరిగ్గా వేయలేదు. ఖచ్చితంగా బౌలింగ్ బాగా వేయలేదు. క్రిస్ వోక్స్ థర్డ్ సీమర్ అతను ఎప్పుడైనా. ఆండర్సన్ బ్రాడ్ తర్వాత థర్డ్ సీమర్గా వచ్చి వాళ్ళకి సపోర్టివ్ బౌలరే కానీ లీడర్ ఆఫ్ ది ప్యాక్గా హీ వాజ్ అ బిగ్ డిసప్పాయింట్మెంట్ క్రిస్ వోక్స్. అలాగే కొత్తగా వచ్చిన జాష్ టంగ్ కానీ బ్రైడన్ కార్స్ వాజ్ బెటర్, బట్ స్టిల్ వాళ్ళకి పేస్ ఉంది. టంగ్ ఆల్సో వాజ్ బౌలింగ్ ఇన్ ద 140s, బ్రైడన్ కార్స్ వాజ్ బౌలింగ్ ఇన్ ద 140s. కానీ చాలా చాలా లూజ్ బౌలింగ్. ముఖ్యంగా జైస్వాల్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద ఆఫ్ సైడ్. అతను ఆఫ్ సైడ్లో చాలా చాలా బౌండరీ బాల్స్ ఇచ్చారు. ఆఫ్ సైడ్లో బౌల్డ్ అంత విడ్త్ ఇచ్చారు. లెగ్ సైడ్లో జైస్వాల్ వాజ్ బిట్ సస్పెక్ట్, కానీ లెగ్ స్టంప్ మీద బాల్ పడినప్పుడు ఒక లక్కీగా దెర్ వాజ్ వన్ యార్కర్ ఫ్రమ్ బ్రైడన్ కార్స్. అది దాని ప్లమ్ ఇన్ ఫ్రంట్ అతను యాక్చువల్గా, కానీ అది నో బాల్ అయింది. అది కూడా అదృష్టం కలిసి వచ్చింది జైస్వాల్కి. బట్ జైస్వాల్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. అండ్ రాహుల్ కూడా స్టార్టింగ్లో చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. ఇద్దరు కూడా సాలిడ్గా ఓపెన్ చేశారు. సో లంచ్కి సమీపిస్తుంది, ఇంకా 6-7 నిమిషాల్లో లంచ్ టైంకి వెళ్తున్నాం మనం, 100 చేస్తాం లంచ్ లోపల, లేకపోతే వితౌట్ లాస్ లంచ్కి వెళ్తాం అనుకున్న టైంలో రాహుల్ అంతవరకు అవుట్ సైడ్ దాచడం బ్రహ్మాండమైన టెక్నిక్ చూపించాడు. ఏదో బాగా ఫుల్లర్ లెంత్ డెలివరీ వస్తే దాన్ని డ్రైవ్ చేసి 4లు కొట్టాడు తప్పిస్తే, సడన్గా కొంచెం వైడిష్ డెలివరీ లేట్గా స్వింగ్ అయింది. దాన్ని ఒక డ్రైవ్ చేసే ప్రయత్నంలో అతను అవుట్ అయిపోయాడు రాహుల్. సో జస్ట్ ఆన్ ది స్ట్రోక్ ఆఫ్ లంచ్, అంటే ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగా అవుట్ అయ్యాడు. అండ్ ఇండియా మనం అనుకున్నట్టుగానే నేను ఒక 11 ఇచ్చిన. అలాగే సాయి సుదర్శన్ ఆడిస్తున్నారు, అలాగే షార్దుల్ ఠాకూర్ ఆడిస్తున్నారు, ప్రసిద్ధ్ కృష్ణ ఇస్ ఆల్సో ద టీమ్. సో సాయి సుదర్శన్ డెబ్యూ చేస్తున్నాడు. సాయి సుదర్శన్ డెబ్యూ ఇన్నింగ్స్లో వచ్చాడు, జస్ట్ బిఫోర్ లంచ్ వచ్చాడు. అతను చాలా నర్వస్గా కనిపించాడు. లంచ్కి ముందు రావడం అంటే కొంచెం నర్వస్నెస్ ఖచ్చితంగా అనిపించింది. ఫస్ట్ బాల్కి అవుట్ అయి ఉండేవాడు. అలాగా ఉన్న 4 డెలివరీస్లో అతను నెవర్ లుక్ కన్విన్సింగ్. అంటే ఉంటాయి కదా బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అంటారు, కొత్తగా బ్యాటింగ్ వచ్చినప్పుడు అలా ఉంటుంది. సో అతను ఒక లెగ్ సైడ్ డెలివరీ అనవసరంగా ఈ ట్రై టు పోకెట్ ఏ డెలివరీ గోయింగ్ డౌన్ ద లెగ్ సైడ్ ఫ్రమ్ బెన్ స్టోక్స్ అండ్ వాజ్ కాట్ బిహైండ్. సో లంచ్ టైం వరకు అంత బాగా ఆడిన మన టీం లంచ్ అండ్ స్ట్రోక్ ఆఫ్ లంచ్ 2 వికెట్లు కోల్పోయేసరికి కొంచెం మనకి ఏదో పంటి కింద రాయేలాగా అనిపించింది. కానీ లంచ్ తర్వాత శుభ్మన్ గిల్ బ్యాటింగ్ వచ్చి రావడంతో ఈ వాజ్ బిల్డింగ్ ఎవ్రీథింగ్, ప్లేయింగ్ దోస్ బ్యూటిఫుల్ డ్రైవ్స్. అండ్ జైస్వాల్ ఆఫ్ సైడ్లో వెరీ వెరీ స్ట్రాంగ్. ఇక్కడ ఈ హెడింగ్లీ గ్రౌండ్లో ఎలా ఉంటుందంటే మీకు ప్రాక్టీస్ పిచెస్ అన్నీ కూడా వరుసగా బౌండరీ లేని వరకు ఉన్నాయి, ప్రాక్టీస్ పిచెస్ ఉన్నాయి. ఇప్పుడు మోడర్న్ గ్రౌండ్స్లో ప్రాక్టీస్ పిచెస్ అన్నీ కూడా పిచెస్ అవుట్ సైడ్ ది గ్రౌండ్ పెడుతున్నారు. ఇప్పుడు మన ఉప్పల్ స్టేడియంలో కూడా ప్రాక్టీస్ పిచెస్ బయట ఉన్నాయి. కొత్త గ్రౌండ్స్ అన్ని చోట్ల మీకు, కానీ ఈడెన్ గార్డెన్స్లో కానీ పాత గ్రౌండ్స్ అన్నింటిలో కూడా అక్కడే ఉంటాయి. అక్కడ ఉంటే ఏమిటంటే దాని మీద బాల్ వెళ్తే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఎందుకంటే అక్కడ గ్రాస్ ఉండదు కాబట్టి. ప్రాక్టీస్ పిచెస్ మీద హార్డ్గా ఉంటాయి, ఫీల్డర్స్ కూడా ఇబ్బంది అవుతుంది డైవ్ చేయడానికి వాటికి. ఆ ప్రాక్టీస్ పిచెస్ ఉండడం అంటే గ్రౌండ్స్ని యూ కెనాట్ ఎక్స్టెండ్ ఎట్ దిస్ పాయింట్, పాత గ్రౌండ్స్ని. ఇక్కడైతే చాలా విచిత్రంగా స్క్వేర్ ఆఫ్ ది వికెట్లో బౌండరీ లేని వరకు వరుసగా మీకు ప్రాక్టీస్ పిచెస్, ఇట్ ఈస్ ఎ బిగ్గర్ గ్రౌండ్. స్క్వేర్ బౌండరీస్ ఆర్ లాంగ్, బట్ స్టిల్ ఆ ప్రాక్టీస్ పిచెస్ చివరి దాకా ఉన్నాయి. సో యశస్వి జైస్వాల్ దాన్ని చాలా బాగా చక్కగా, ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ ది ఆఫ్ సైడ్ స్క్వేర్ ఆఫ్ ది వికెట్. దాన్ని చక్కగా బౌల్డ్ అని బౌండరీలుగా అతను కన్వర్ట్ చేసుకోగలిగాడు. సో ఇంగ్లాండ్ బౌల్డ్ వెరీ బ్యాడ్లీ, వెరీ వెరీ పూర్ బౌలింగ్. మీకు ఎక్కువ వికెట్లు ఎవరికి వచ్చాయి? 3 వికెట్లు, 2 వికెట్లు బెన్ స్టోక్స్కి వచ్చాయి. అండ్ హీ వాజ్ ది పిక్ ఆఫ్ ది బౌలర్. బెన్ స్టోక్స్ ఈజ్ దర్ 5th బౌలర్, ఒక రిలీఫ్గా రావాల్సిన బౌలర్, బట్ హీ బౌల్డ్ బ్రిలియంట్లీ అండ్ హీ వాజ్ ది పిక్ ఆఫ్ ది బౌలర్. బట్ రెగ్యులర్ స్పెషలిస్ట్ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రౌండర్ కాకుండా స్పెషలిస్ట్ బౌలర్స్ అందరూ కూడా డిసప్పాయింట్ చేశారు. షోయబ్ బషీర్ వాజ్ ఓకే బౌలర్. అతనికి అవసరానికంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చారు మన బ్యాట్స్మెన్, ఇక్కడ ఎక్కువ రిస్క్ తీసుకోలేదు అతని మీద. సో దట్ వాజ్ ది సిచ్యుయేషన్. సో లంచ్కి టీకి మధ్య మనకు 1 వికెట్ కూడా పడలేదు. జైస్వాల్ తన సెంచరీ కంప్లీట్ చేస్తున్నాడు ఆ పీరియడ్లో, అండ్ గిల్ వాజ్ గోయింగ్ గ్రేట్ గన్స్. సో సూపర్ సెషన్, అది బ్రహ్మాండమైన సెషన్.
ఇంగ్లాండ్ టోటల్గా వాళ్ళు డిమారలైజ్ చేసిన సెషన్ అది. కానీ టీ తర్వాత జైస్వాల్ అవుట్ అయిపోయాడు. అంతకుముందే టీకి ముందే అతనికి కొంచెం క్రాంప్స్ వచ్చాయి చేతికి, రైట్ హ్యాండ్కి క్రాంప్స్, చాలా బాధపడ్డాడు. బట్ టీ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుని వచ్చాడు, బాగానే ఉంది. కానీ టీ తర్వాత ఇమీడియట్గా అతను అవుట్ అయిపోవడం. రిషబ్ పంత్ వచ్చాడు. రిషబ్ పంత్ చాలా కేర్ఫుల్గా ఆడటం చూసాము. ఈ లోపల గిల్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. సో ఇద్దరు కలిసి మరొక సెంచరీ పార్ట్నర్షిప్ సాధించారు. సో పార్ట్నర్షిప్స్ వర్ ది హైలైట్స్. 91 రన్ పార్ట్నర్షిప్ బిట్వీన్ రాహుల్ అండ్ యశస్వి. తర్వాత యశస్వి గిల్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్. అండ్ అగైన్ రిషబ్ పంత్ అండ్ గిల్ మధ్య అన్బ్రోకెన్ పార్ట్నర్షిప్ మనం చూసాం. సో వీళ్ళిద్దరూ టీ తర్వాత ఇద్దరికిద్దరు కూడా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశారు. అనుకున్నట్టుగా రిషబ్ పంత్ గేర్ మారుస్తాడు. చివరికి వచ్చేసరికి ఈ అన్లీష్డ్ సిక్సర్స్, బిగ్ షాట్స్ అతను కొట్టడం మనం చూసాం. సో ఇద్దరు కలిసి చాలా చాలా జాగ్రత్తతో ఒక్క సాయి సుదర్శన్ ఫెయిల్ అయ్యాడు తప్పిస్తే అందరు కూడా సక్సెస్ అయ్యారు. 359 for 3. సో 500 ఈజ్ లోడింగ్, వెరీ మచ్ లోడింగ్. ఇంకా కరుణ్ నాయర్ ఉన్నాడు అక్కడ, జడేజా ఉన్నాడు, శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు, లార్డ్ శార్దుల్. సో ఇండియా 500 చేస్తారు రేపు. రిషబ్ పంత్ రేపు గేర్ మార్చి ఆడతాడు. 65 నాట్అవుట్, గిల్ ఆన్ 127 నాట్అవుట్. సో వండర్ఫుల్ స్టార్ట్. సో ఈ టెస్ట్లో మళ్ళీ బ్యాటింగ్ చేయకుండా, లేకపోతే బ్యాటింగ్ చేసినా డిఫీట్ లేకుండా ఉండేలాగా బ్రహ్మాండంగా మన టీం ఫస్ట్ డే రోజున ఆనర్స్ అన్నీ కూడా మూటగట్టుకుంది. సో వాట్ ఏ వండర్ఫుల్ స్టార్ట్. ఎవరు అనుకోలేదు. వి ఆల్ షుడ్ ఫీల్ హ్యాపీ కదా.